అందరికీ నమస్తే. అయితే నిన్న మనము ఈ చిన్న పిల్లల మార్కెట్ అదే పంది పిల్లలకు మార్కెట్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఎలా ఉంటది, లాభాలేంటి, నష్టాలేంటి అని తెలుసుకున్నాం. మనం ఈరోజు మట్టుకు ఏందనంటే ఈ చిన్న పిల్లలకి వేసేటువంటి అంటే దాన ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా సెట్ చేసుకోవాలి, వాటికి ఏ విధంగా మనకు ఖర్చు అవుతుంది, దానకయ్యే ఖర్చు ఎంత, రోజుకు ఎంత దాన వేసుకోవాలని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇకపోతే నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఉంటాయి కదా, చిన్నపిల్లలకు ఒక సెటప్, ఒక ప్లాన్ ప్రకారము వాటికి దాన వేయాల్సి ఉంటుంది అన్నట్టు. అది 30 నుంచి 60 రోజులు ఉన్న పిల్లలకు మనం ఏ విధంగా దాన వేసుకోవాలని చెప్పేసి మనం ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మొక్కజొన్న ఏంటంటే 60 కేజీల మొక్కజొన్న, అంటే మొక్కజొన్న పిండి మనము మొక్కజొన్న విత్తనాలు ఉంటాయి కదా, వాటిని మనం గ్రైండర్గా మార్చి అట్లాంటి వేసేదాన్ని 60 కేజీలు మనము ఒక సెటప్ చేసుకోవాలి. తర్వాత మనకు సోయా కూడా అందుబాటులో ఉంటుంది. సోయా కూడా మనకు ఈ పశువుల సంబంధించినటువంటి దానా సెంటర్లలో మనకు అందుబాటులో దొరుకుతుంది. అది ఒక 25 కేజీలు వేయాల్సి ఉంటుంది. తర్వాత బోన్ మీల్ అని చెప్పేసి అదొకటి ఉంటుంది, అది ఒక 5 కేజీలు మనం కలపాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, బోన్ మీల్ అని చెప్పేసి అదొకటి ఉంటుంది. అది పశువుల దాంట్లో ఎవరైనా అడిగితే చెప్తారు. అది 5 కేజీలు కలపాల్సి ఉంటుంది. డిస్టిలరీస్ డ్రైడ్ గ్రానిల్ సొల్యూబుల్స్ అని చెప్పేసి ఇది 2 కేజీలు కలపాల్సి ఉంటుంది అన్నట్టు. DDGS అని చెప్తే ఎవరైనా చెప్తారు, ఇది 2 కేజీలు కలపాల్సి ఉంటుంది. అలాగే మనకు ఇంకొకటి ఏంటంటే నూనెను కూడా ఒక 1 కేజీ కలపాల్సి ఉంటుంది. DORB ఆయిల్ తీసినటువంటి తౌడు మనము 3 కేజీలు ఈ చిన్నపిల్లల కోసం కలపాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్ పౌడర్ అని చెప్పేసి ఒక 200 గ్రాములు మనం కలపాల్సి ఉంటుంది. అలాగే కేజీ సాల్ట్ కలపాలంటుంది. అలాగే మనకు ఇంకొకటి ఏంటంటే మినరల్ మిక్చర్ 2 కిలోలు కలపాల్సి ఉంటుంది. హిమాలయ వారిది లివ్ 52 అని చెప్పేసి ఒక పౌడర్ ఉంటుంది. అది మనము 1/2 కేజీ కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ క్వింటాల్కి ఒక 1/2 కేజీ మనం కలుపుకోవాల్సి ఉంటుంది. కాల్షియం ఫాస్ఫేట్ అని చెప్పేసి ఒక కేజీ కూడా కలపాల్సి ఉంటుంది. టాక్సిన్ బైండర్ అని ఒకటి ఉంటుంది. టాక్సిన్ బైండర్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. అది 1/2 కేజీ మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా ఈ ప్రోబయోటిక్ పౌడర్ అని చెప్పేసి ఇది ఒకటి ఉంటుంది. ఇది మనము 20 గ్రాములు కలుపుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మనము ఈ సంబంధించినటువంటి 30 నుంచి 60 కేజీలకు సంబంధించినటువంటి పంది పిల్లలకు మనం ఇలా దానను సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి ఖచ్చితంగా రోజుకి ఎంత ఖర్చు అవుతుందంటే మనము ఈ రోజుకని కాకుండా ఒక 1 మంత్కి సంబంధించినటువంటి చెప్పడం అని అంటే ఒక రోజుకి మనము 150 నుంచి 300 గ్రాములు, అంటే దాదాపుగా 1/2 కిలో పొద్దున సాయంత్రం కలుపుకుంటే దాదాపుగా 1/2 కిలో దానా, ఇవన్నీ కలుపుకున్న తర్వాత దాదాపుగా మనము 1/2 కిలో నుంచి 250 గ్రాముల నుంచి 300 వరకు మనం ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఈ ఓవరాల్గా ఈ దానాను కలుపుకోవడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 2500 నుంచి 3000 మధ్యలో ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు రేటు ఉంటుంది. కాబట్టి మనకు దాదాపుగా 2500 నుంచి 3000 ఖర్చు రావడం జరుగుతుంది, అంటే క్వింటాల్కి. ఇట్లా మనము ఈ చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఈ దానాను మనం ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్ఫెక్ట్గా మనము ప్లానింగ్ ప్రకారం ఇచ్చుకుంటే పిల్లల్లో గ్రోత్ కూడా బాగుంటుంది, పర్ఫెక్ట్గా మనకు అందుబాటులో ఉంటుంది. పర్ఫెక్ట్గా మనం సెటప్ చేసుకుంటే పిల్లల్లో గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే మనము చిన్నపిల్లలు పెంచాలనుకుంటే 30 నుంచి 60 రోజుల పిల్లలు పెంచాలనుకుంటే వాటికి వేసే దానా ఈ విధంగా ఉంటుంది.